జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ అడావుడికి ఇదంతా చూసి చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎమ్మెల్యేలకి రేపు బూత్లో ఈ ఎన్యూమరేషన్ మీద ట్రైనింగ్ క్లాసులు పెట్టాడు. రేపు 2వ తారీఖున మనం బిఎల్ఏలకు పెట్టుకుంటున్నాం. మనం కూడా ఆల్సే అయినా బిఎల్ఏలకి మనం ఇప్పుడు పెట్టుకున్నాం. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేలకు రేపు పెడుతున్నాడు. వీళ్ళు మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ బిఎల్ఏలకి వాళ్ళు మీటింగ్ పెట్టుకోవాలి, బిఎల్ఏలు నియామకం చేసుకోవాలంటే రేపటి నుంచి, అంటే రేపు సాయంత్రం నుంచి. అంటే వాళ్ళంతా చంద్రబాబు నాయుడు ఈ చిలకొట్టుడు పనిలో ఉన్నాడు కాబట్టి ఈ ఓట్ల సంగతి ఈ పనిలో లేరు. తండ్రి కొడుకులు ఇద్దరు. కొడుకు గారేమో అందిన గాడికి గవర్నమెంట్ ఆస్తులు రూపాయికి అమ్మేస్తానంటున్నాడు. రూపాయికి అమ్మటం ఎట్లా అమ్ముతున్నాడంటే అపార్ట్మెంట్లు కట్టే వ్యాపారం. మీకు తెలుసు కదా, ఊళ్ళో చాలామంది ఉన్నారు. మీ ఊళ్ళో కూడా మొదలెట్టారు అపార్ట్మెంట్లు, కడతలేదా? మీ ఊళ్ళో కూడా కడుతున్నారు కదా. అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 20 ఎకరాలు 25 ఎకరాలు స్థలం ఇస్తాడంట. ఆ స్థలం ఎంతకి ఇస్తాడు? మొత్తం 99 పైసలకి ఇస్తాడు. ఆయన చెప్పాడు కూడా, గజం కాదు, ఎకరం కాదు, మొత్తం ఇస్తానన్నాడు. ఇస్తున్నాడే కాకుండా దాంట్లో బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్కి కట్టిన ప్రతి చదరపడికి 2000 రూపాయలు ఇస్తాడంట. చూడండి విచిత్రం. భూమి ఫ్రీగా ఇస్తున్నాడు 99 పైసలకి. బిల్డింగ్ కడితే బిల్డింగ్కి చదరపడుక్కి 2000 రూపాయలు. అదొక్కటే కాదు, దాన్ని కనుక సాఫ్ట్వేర్ కంపెనీకి అందులో సగం అపార్ట్మెంట్లు అమ్ముకోవచ్చు అని చెప్పాడు. మిగతా సగం సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలన్నాడు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంతమంది ఉద్యోగస్తులు కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీలో కూర్చున్న ప్రతి ఉద్యోగస్తుడికి 2 సంవత్సరాల పాటు జీతం ఇస్తారంట. ఆడేవాడో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఆడు వ్యాపారం చేసుకోవటం ఏంటి? 2 ఏళ్ళు జీతం. పోనీ వాళ్ళ అమ్మగారు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, మాదే ఉందండి, నేను మా అబ్బాయి దేశం మాట తిరుగుతున్నాం, మీకోసం తిరుగుతున్నాం, మా ఆవిడ వాళ్ళ ఆవిడ కలిసి సంపాదిస్తున్నారని చెప్పాను. పోనీ వాళ్ళిద్దరు సంపాదించే డబ్బులు అవి ఇచ్చేది? హెరిటేజ్ కంపెనీలోంచి సంపాదించిన డబ్బులు ఇది ఇచ్చేది అంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భారతదేశంలో అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి. నేను చెప్పట్లా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కన్నా ముఖ్యమంత్రుల కన్నా బాగా డబ్బున్న షావుకారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన డబ్బులు ఆయన బ్యాంకులో చెప్తున్నాడా? జనం సొమ్ము ఇస్తున్నాడు. మీరెవరు జనం సొమ్ము ఈ రకంగా పంచిపెట్టాకి? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఓటేసిన పాపానికి ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళే పరిస్థితి. నిన్నగాక మీరందరికీ అవినిగడ్డ వాళ్ళందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఎవరికి తెలిసినా తెలకపోయినా ఈ అవినిగడ్డ వాళ్ళకి మాత్రం బాగా తెలుసు టీచర్లు ఉద్యోగాలంటే మాత్రం. ఎందుకని? మీ ఊరంతా పీఈటీ చదువుకునే వాళ్ళు ఉంటారు. మొత్తం అంతా వచ్చి రాష్ట్రంలో ఎక్కడ చదువుకున్నా మీ ఊళ్ళో వచ్చి ఉంటారు. ఇక్కడ నేర్చుకుంటారు, కోచింగ్ తీసుకుంటారు. ఆ బీఈడీ టీచర్లు 16,000 మంది ఉద్యోగాలు నింపుతున్నానని చెప్పి సాధారణంగా ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా, అది కాంగ్రెస్ ప్రభుత్వమా తెలుగుదేశం ప్రభుత్వమా, ఏ ప్రభుత్వం ఉన్నా మెరిట్ లిస్ట్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులో బోర్డులో కడతారు. అశోక్ ఇన్ని మార్కులు వచ్చినాయి, అతని ర్యాంక్ ఇది, జిల్లా ర్యాంక్ ఇది, స్టేట్ ర్యాంక్ ఇది. సింహాద్రి రమేష్ ఇన్ని మార్కులు వచ్చినాయి, అతనికి టెట్లో ఇన్ని మార్కులు, డిఎస్సిలో ఇన్ని మార్కులు, మొత్తం కలిపి ఇన్ని మార్కులు, అతని ర్యాంక్ ఇది, జిల్లా ర్యాంక్ ఇది, రాష్ట్రం ర్యాంక్ ఇది అని చెప్పని మొత్తం ఇప్పటి నుంచో మనకు అలవాటు. ఈసారి నారా లోకేష్ నాయుడు గారి చిలకొట్టుడు ఎట్లా ఉందంటే, జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ లిస్ట్ కట్టరు, ఎక్కడ ఉండవు, ఏముండవు. ఫోన్కి మెసేజ్ వస్తుందంట, యు ఆర్ సెలెక్టెడ్. ఇక అది వచ్చుకుని వెళ్ళిపోతే కలెక్టర్ ఆఫీస్కి ఆడికి ఉద్యోగం ఇచ్చేసారు. అంటే ఎంత దోపిడీ చేస్తారు. దీంట్లో ఇంకొక దోపిడీ, స్పోర్ట్స్ కోటా కిందంటే ఆటల్లో నైపుణ్యం ఉన్నటువంటి పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికీ 2% ఈ పరీక్షల్లో టెట్ పాస్ అయి డిఎస్సి పాస్ అయి క్వాలిఫై అయినటువంటి పిల్లల్లో ఆటల్లో నైపుణ్యం ఉండి
ప్రపంచ స్థాయి ఆటో దేశ స్థాయి ఆటలోనో ఏం ఆడుకుంటే సర్టిఫికెట్లు ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకుని స్పోర్ట్స్ కోటా కింద ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కంగానే ఈ టీచర్ల పోస్టులు తీసేప్పుడు ఏం చేశారంటే దురుద్దేశపూర్వకంగా దాన్ని 3% పెంచి పరీక్ష రాయకుండానే టెస్ట్ పరీక్ష కానీ డిఎస్సి కానీ రాయకుండానే టీచర్ల ఉద్యోగంలోకి బడిలోకి పాఠం చెప్పటానికి చేర్చేసుకోవచ్చు. సర్టిఫికెట్ ఉంటే చాలంట, స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటే చాలంట. ఆటలను కూడా జగన్ గారు ఉన్నంత వరకు 29 ఆటలే ఉన్నాయి, ఇప్పుడు 67 ఆటలను చేశాడు. 67 ఆటలు కొత్త ఏంటో తెలుసా అండి? మన ఇంటి ముందు స్కూల్స్లో రింగ్ ఆడుకుంటాం, రింగ్ ఆడుకునే దాంట్లో ఆఖరికి ప్యాక్ ఆట కూడా పెట్టాడు. జోక్ సీరియస్. ఇవాళ చూసి ఆ లిస్టులో నేను అనుకున్నా ఎమ్మెల్యేలు ఎవడొప్పుకుంటాడు ప్యాకెట్ని దీంట్లో పెడతాకి, ఎందుకంటే రోజు ఆళ్ళాడించుకోవాలి కదా ఎమ్మెల్యేలు, రోజు ఎక్కడో ఒకడ వాళ్ళు ఆడించుకోవాలి కదా, వాళ్ళు ఆడించుకుని డబ్బులు తీసుకోవాలి. కానీ ఇది మరి లోకేష్ టీచర్లకి ప్యాకెట్ పెడితే అట్ట అని పెట్టినవారు అనుకున్నా, చూస్తే లేదు కొత్తగా 67 ఆటల్లో 40వ ఆట మీకు కావాలంటే లెక్క చూసుకోండి లిస్టులో. గవర్నమెంట్ ఇచ్చిన 40వ ఆటలో బ్రిడ్జ్, పేక మొక్కలతో ఆడేటువంటి ఆట బ్రిడ్జ్, అది దాని పేరు BRIDGE బ్రిడ్జ్. పేకలతో మాత్రమే ఆడతారు, వేరే దేనితో ఆడరు. ఇద్దరు కుర్చీ వేసి కూర్చుని మధ్యలో బల్లెట్టుకుని ఇద్దరు మనుషులు ఆడే పేకతో ఆడే ఆటని బ్రిడ్జ్ అంటారు. ఆ బ్రిడ్జ్లో నైపుణ్యం ఉన్నా కూడా టీచర్గా తీసుకున్నారు. తాడు లాక్కునే ఆట, అటు ఇటు ఇద్దరు మనుషుల నుంచి తాడు లాక్కుంటే ఆ గీత మధ్యలో గీతకి ఎవడు తాడు ఆడేస్తే దానికి కూడా టీచర్ పోస్టు ఇవ్వచ్చు. ఇట్లాంటి 67 ఆటలని ఒంగుళ్ళు దూకుళ్ళు ఏ పడితే తొక్కడి పిల్ల అన్నీ పెట్టాడు. ఇవాళ ఏమంటారు ఆ మెరిట్ లిస్ట్ మీకు ఎవరి సర్టిఫికెట్తో పెట్టారు, ఏ ఒలింపిక్లోనా నేషనల్ గేమ్స్లోనా ఎవడు ఆటలు పెట్టినాడంటే చెప్పడంట, ఎవడు ఏ సర్టిఫికెట్తో ఉద్యోగం తీసుకున్నామంటే చెప్పడంట, స్పోర్ట్స్ కోటాలో ఎవరికి ఇచ్చావు టీచర్ అంటే చెప్పడం. నేను ఇవాళ వెళ్ళి సమాచార హక్కు చట్టం కింద పెట్టేస్తే వెంటనే నేను బయటకు వచ్చిన గంటన్నరకి ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడతాడు, మేము పారదర్శకంగా ఉన్నామండి, మేము జాగ్రత్తగానే ఉద్యోగాలు ఇచ్చాం, ఒకవేళ ఆ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి సంఘం ఆటల పోటీల సంఘం ఏమన్నా దొంగదైతే నేనేం చేస్తాను నాకేం తెలీదు, అట్లాంటిది ఏమన్నా ఉంటే పట్టరండి కోర్టుకేద్దాం అంటున్నాడు. జనం అంట వీడు ఎవడో దొంగ సర్టిఫికెటో మనం వెతుక్కుని తేవాలంట, వీడు తేడంట గవర్నమెంట్. ఇన్నాకడే మాట్లాడుతున్నాడు, ఇన్నాకడ 5ంటికి ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఈ రకంగా టీచర్ల ఉద్యోగాలను కూడా ఏది వాడట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో దొడ్లు గడిగేది డబ్బులకే. ఆఖరికి ఈ రాష్ట్రం ఎంత చెడిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 164 మంది ఎంత చెడిపోయారంటే తిరుపతి టికెట్లు అమ్ముకు వస్తున్నారా 30,000 రూపాయలకి, మనిషికి 5,000 రూపాయలు 6 కోట ఎమ్మెల్యే కోటా కిందకి వెళ్ళేటువంటి తిరుపతి టికెట్లు 30,000కి అమ్ముకు చేస్తున్నారు దేవుడి దర్శనానికి. చాలామంది అయితే అసలు మామూలుగా ఆరోగ్యశ్రీని మూసేశారు, హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీని మూసేశారు. కొత్తగా ఏం చెప్తున్నారు, మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకోండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే పిఏ డబ్బులు అడుగుతున్నాడు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అయినా LOC కోసం వెళ్తే డబ్బులు అడుగుతున్నారు. ఈ రకమైనటువంటి భయంకరమైన విచ్చలవిడితనం దోపిడీ ఇవాళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బాధపడుతున్నారు.